ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చారు. గత 2 రోజులుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మనం కూడా మన ఛానల్లో దానికి సంబంధించి ఒక 2-3 వీడియోలు చేసి ఉన్నాం. వాళ్ళు అంటే వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ మా కుటుంబాల్లో ఉండేటువంటి మహిళల్ని అగౌరవపరిచేలా ఉన్నాయి, మహిళల్ని అగౌరవపరిచారు, దీనికి రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసే క్రమంలో వైసీపీ నాయకులు ఇష్టారీతన రాధాకృష్ణ గారిని తిట్టారు. సరే, అది వదిలేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాను. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతట రాధాకృష్ణ గారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారట. అంటే రాధాకృష్ణ గారిని ఇబ్బంది పెడతానని ఓపెన్గా బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయమే ఈయన అధికారంలోకి వస్తే ఈయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడు అని కదా. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది అదే అని కదా. మళ్ళీ అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. ఇప్పుడే కాదండి, గతంలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రైవేటు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు. ఒక 2 ఐపీఎస్ అధికారుల పేర్లు తీసుకొని మరి ఆ 2 ఐపీఎస్ అధికారులు నేను వదలను, 7 సముద్రాలు దాటైనా సరే మీ సంగతి చూస్తానని ఐపీఎస్ అధికారులను బెదిరించారు. అంటే ఒకసారి ఐపీఎస్ అధికారులను బెదిరించారు, ఇంకొకసారి పెట్టుబడిదారులను బెదిరించారు, ఇంకొకసారి ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ గారిని బెదిరించారు. అంటే బెదిరించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నైజంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న రిమార్కే ఇది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించటం, అప్పుడు అధికారాన్ని, చట్టాన్ని వాడుకొని ఇష్టారీతన కేసులు పెట్టి తమ వ్యతిరేకుల్ని ఇబ్బంది పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనపడిందంతా ఇదే అనేది కదా ఉన్నది. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేయకపోగా మళ్ళీ రాధాకృష్ణ గారిని బెదిరించడం, అధికారంలోకి వస్తే కేసులు పెడతాను, వేధిస్తాను, జైల్లో పెడతాను, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాను అని బెదిరించడం అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏమాత్రం మారలేదు, కక్షపూరితమైన మైండ్ సెట్తోనే ఉన్నాడు అనేది అర్థమవుతుంది. నిజానికి రాధాకృష్ణ గారి మాటలు కనుక వైసీపీ కార్యకర్తలని లేదా వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నిసార్లు ఎంత ఇబ్బంది పెట్టి ఉండాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి? జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో అమరావతి మహిళను ఉద్దేశించి ఇది వేశ్యల రాజధాని అని అమరావతిని మాట్లాడారే, అంతకన్నా పెద్ద కామెంట్ ఏం కాదుగా రాధాకృష్ణ గారు మాట్లాడింది. ఒక ప్రాంత మహిళలందరినీ కూడా వేశ్యలు అంటం కంటే రాధాకృష్ణ గారు పెద్ద కామెంట్ ఏం చేయలేదుగా.
మరి ఆ ఛానల్ అధినేతగా ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారతి గారు తిరగాలి? సరే, ఇది కూడా పక్కన పెట్టండి. రాధాకృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు మాట్లాడుకుందాం. ఇంతవరకే మాట్లాడుకుందాం. ఏదో చేస్తానని అన్నాడు కాబట్టి ఏం చేయగలడో మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాడు. అంతకుముందు 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవును కదా? రాజశేఖర రెడ్డి కూడా రాధాకృష్ణను బెదిరించడానికి, లొంగ తీసుకోవడానికి ప్రీతంగా ప్రయత్నం చేశాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుని బద్దలు కొట్టడానికి, కూల్చివేయటానికి బుల్డోజర్లు పంపించాడు. కూల్చేయగలిగాడా? లేదు. ఏమన్నా చేయగలిగాడా రాధాకృష్ణని? లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్లస్ కేసీఆర్ వీళ్ళిద్దరూ కలిసి ఒకవైపు ప్రభుత్వం తరపున మీడియాకి ఇవ్వాల్సిన ప్రకటననేమో ఏబిఎన్ ఛానల్కి, ఆంధ్రజ్యోతి పేపర్కి ఇవ్వటం మానేశారు. పోనీ పైగా భయపెట్టే ప్రయత్నం చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు, బెదరలేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించి రాధాకృష్ణతో రాజీ పట్టాలని ట్రై చేశాడు. ఇది విజయసాయి రెడ్డి ఎప్పుడోసారి ఖచ్చితంగా బయటపెడతాడు, నో డౌట్. నాకున్న నమ్మకం ఏదో ఒకనాడు విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని బయటపెడతాడు. ఏమీ చేయలేక రాజీ పట్టానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతాడు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేనోడు రేపు అధికారం వస్తే ఏదో చేస్తానంటాం అతిశయోక్తిగా కనపడటం లేదా? పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు కేసీఆర్ కూడా రాధాకృష్ణకి వ్యతిరేకే. జగన్మోహన్ రెడ్డికి మిత్రుడు కేసీఆర్. ఈ ఇద్దరు మిత్రులు కలిసి తాము వ్యతిరేకించే రాధాకృష్ణని ఈ తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేయాలి, ఆంధ్రజ్యోతి పేపర్ కనపడకుండా చేయాలి, ఏబిఎన్ ఛానల్ లేకుండా చేయాలి అని చెప్పేసి విపరీతమైన ప్రయత్నం చేశారు. ఆ కళాన్ని ఆపాలని, ఆ గొంతుని నొక్కాలని, ఆ నోటిని ముయ్యాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆగిందా? ఆ కలం రాయటం ఆపలేదు, ఆ గొంతు మాట్లాడటం ఆపలేదుగా. ఆగదు కూడా. ఆపటం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన తండ్రి వల్ల కూడా కాలేదు. కాబట్టి రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు బతకగలటం మంచిది. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని కలలు కానీ ఆ కళల్ని జనం ముందు పెట్టడం కంటే, ఇప్పుడు కలలు కంటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. వైనాట్ 175 అని కలలు కన్నాడు, 11 పడ్డాడు. రియాలిటీలో ఉంటే రియాలిటీ తెలిసింది, గ్రౌండ్ రియాలిటీ. కానీ కళలు కానీ దాన్నేదో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తే అవి కళలుగా మిగిలిపోతే తప్ప వాస్తవంలోకి రావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీడియా గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం. నిజానికి జగన్మోహన్ రెడ్డి తన మాటలతో రాధాకృష్ణని లేదా TV5ని తానే దూరం చేసుకున్నాడేమో ఒక రకంగా చెప్పాలంటే. పొద్దున్న లేస్తే ఆ ఛానల్స్ని తిట్టడం, పొద్దున్న లేస్తే ఆ ఛానల్స్ అధినేతలని టార్గెట్ చేయటం. నేను మళ్ళీ చెప్తున్నా కదండి, జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షణాల ఫలితంగా దూరమైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిశారు. విడిపోయినటువంటి టీడీపీ, బీజేపీ కలిసింది. అసలు వాళ్ళందరినీ కలిపిందే జగన్మోహన్ రెడ్డి. ఒక్కో టైంలో అసలు రాధాకృష్ణ గారికి టీడీపీకి మధ్య ఏమన్నా కొద్ది గొప్ప గ్యాప్ ఏర్పడ్డా సరే ఆ గ్యాప్ లేకుండా ఆ బాండింగ్ని కలుపుతుంది జగన్మోహన్ రెడ్డి. తన ఆలోచనలతోటి, తన ప్రతీకార వాంఛతోటి అందరినీ తన శత్రువులో చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతీకారం, కక్ష మైండ్ సెట్తో ఉన్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. యా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.